నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని 3 బిల్వ పత్రాలపై కార్తీక శోభ చిత్రాన్ని అద్భుతంగా గీశాడు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని, శివునికి బిల్వ పత్రాలు అంటే ఎంతో ఇష్టమని, అందుకే భక్తులు శివుని దగ్గర బిల్వ పత్రాలు పెట్టి పూజిస్తూ ఉంటారని తెలిపారు. అందుకే బిల్వ పత్రాలపై కార్తీక శోభ చిత్రాన్ని వేశానని అన్నాడు. ఒక పత్రంపై శివుడు భక్తులను దీవిస్తున్నట్లు, రెండవ పత్రంపై 12 జ్యోతిర్లింగాలు, మూడవ పత్రంపై శివాలయం, ప్రకృతి దృశ్యాలు, కార్తీక మాసంలో భక్తులు నది స్నానం చేస్తున్నట్లు, మహిళలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు, భక్తులు భక్తితో శివుని కొలుస్తున్నట్లు వేశానని తెలిపాడు. ఈ బిల్వ పత్రాలపై వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ను ఉపయోగించి 3 గంటల పాటు శ్రమించి చిత్రాలు వేశానని తెలిపాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివునిపై వినూత్నమైన చిత్రాలు గీస్తూ ఉంటానని అన్నారు. కార్తీక మాసం పవిత్ర మాసం, ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక సోమవారం సందర్భంగా శివునిపై బిల్వపత్రాలంటే మారేడు దళాలు. బిల్వపత్రాలు అంటే శివునికి చాలా ఇష్టం. ఆ బిల్వపత్రాలతో పూజిస్తారు భక్తులు. అటువంటి చిన్న పత్రాలపై శివుని చిత్రాలు, తర్వాత కార్తీక శోభ చిత్రాన్ని గీశాను. ఇది ఒక చిత్రం, ఒక ఆకుపై పరమశివుడు భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా వేశాను. అదేవిధంగా రెండవ పత్రంపై 12 జ్యోతిర్లింగాలు. 12 అంటే 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగాలన్నీ మనము ఈ ఆకులన్నీ 12 జ్యోతిర్లింగాలు వేశాను. ఇవి మహాశక్తివంతమైనవి, పవిత్రమైనవి. ఎందుకంటే శివుని లింగ రూపంలో పూజిస్తాం కాబట్టి ఆ లింగాలన్నీ ఎంతో పవిత్రమైనవి. ఆ తర్వాత 3వ పత్రంపై ప్రకృతి దృశ్యాలు, శివుని ఆలయము, నది స్నానం చేస్తున్నట్లు భక్తులు, స్త్రీలు, వనితలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు ఈ చిత్రం చూపించాను. మొత్తము ఈ చిత్రం వేయడానికి ఇది వాటర్ కలర్స్లో వేశాను. 3 గంటల టైం పట్టింది. ఎంతో ఇష్టంగా నేను ఈ చిత్రాన్ని వేశాను. కొంచెం కష్టమైన ఇష్టంగా వేశాను. ఈ బొమ్మలన్నీ చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. గతంలో నేను